హలో డెవలపర్స్. లాస్ట్ క్లాస్లో మనం యూజింగ్ ద బూట్ స్ట్రాప్ కార్డ్ మనం ప్రొడక్ట్స్ ఎట్లా డిస్ప్లే చేయాలి, సో ఆ టాపిక్ మనం కవర్ చేసినాం. అండ్ ఈ వీడియోలో ఏం చేస్తానంటే మనం కేటగిరీస్ కూడా క్రియేట్ చేసినాం కదా, సో ఆ కేటగిరీస్ కూడా ఎట్లా డిస్ప్లే చేయాలి, సో ఆ టాపిక్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తాను అంటే ఈ సెక్షన్స్కి 2 పార్ట్స్లో డివైడ్ చేసేస్తాం. లెఫ్ట్ సైడ్లో కేటగిరీస్ యాడ్ చేస్తా అండ్ రైట్ సైడ్లో మనం ప్రోడక్ట్ డిస్ప్లే చేయాలి. ఓకే, సో కాన్సెప్ట్ ఎట్లా ఉంది అంటే ఒకసారి పెయింట్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ చేయండి ఇది మన పేజ్ ఉంది అండ్ మళ్ళీ ఈ పర్టికులర్ పేజ్లో ఇక్కడ ఈ సెక్షన్లో మనకు కేటగిరీస్ వచ్చేస్తుంది. ఓకే, ఇవి అన్ని కేటగిరీస్, ఏమేమి కేటగిరీస్ మనం అప్లై చేసినాం, స్టోర్ చేసినాం, అన్ని కేటగిరీస్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తున్నా అంటేనే ఇక్కడ మనం ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్స్ తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో ఏం చేస్తా అంటే ఇక్కడ ఏదైనా కేటగిరీస్కి క్లిక్ చేస్తే ఫిల్టర్ చేసి ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఫస్ట్ అన్ని జస్ట్ ఫస్ట్ మనం డివైడ్ చేద్దాం అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏమైనా మనకు ఫార్ములాస్ క్రియేట్ చేయాలి, ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి, ఫిల్టర్స్ క్రియేట్ చేయాలి, అవి అన్నీ అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఎట్లా ప్రోడక్ట్స్ మనం లోడ్ చేసినాం కదా, సేమ్ ఇట్లానే మనకు ఇంకొకటి కేటగిరీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ, ఇంపోర్ట్ ద కేటగిరీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అన్ని కేటగిరీస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను కేటగిరీస్ పేరుతో. స్మాల్లోనే రాసిస్తా కేటగిరీస్ అండ్ ఇక్కడ కేటగిరీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే మనం ఒక బెటర్ ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం అన్ని డేటాస్ కోసం. ఈ డిక్షనరీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తా అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కీ క్రియేట్ చేస్తున్నాం, ఇది కేటగిరీస్ కోసం. అండ్ సేమ్ థింగ్ మనం ఆల్రెడీ కేటగిరీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కదా, అండ్ ఇక్కడ మనం డేటా పాస్ చేస్తాం. ఓకే, సో ఇది సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం నేమ్ ఇచ్చిన కదా కేటగిరీస్, ఇది మనం లోడ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నా ఇండెక్స్ డాట్ HTML ఈ రో ఉంది కదా, ఈ రోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోలో ఈ రో ఎట్లనే ఉండాలి. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ దీంట్లో క్రియేట్ చేస్తాం, డివిజన్, మళ్ళీ ఒక రో క్రియేట్ చేస్తున్నాం అండ్ ఈ రోలో మళ్ళీ నేను ఫస్ట్ కాలం ఏదైనా క్రియేట్ చేస్తున్నాం కదా, ఇది కేటగిరీస్ కోసం. ఓకే, కేటగిరీస్ అండ్ నెక్స్ట్ మళ్ళీ కాలం క్రియేట్ చేస్తాం, సెకండ్ కాలం ఈ ప్రొడక్ట్స్ కాలం. ఓకే, ప్రొడక్ట్స్ కాలం ఇది కేటగిరీ లిస్ట్ కాలం. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివిజన్ క్రియేట్ చేసుకోవాలి. డివిజన్ క్రియేట్ చేసిన తర్వాత కాలం అండ్ ఇక్కడ నేను LG3. ఓకే, సో ఇవి 3లో మర్జ్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను ఏదైనా కాలం క్రియేట్ చేస్తున్నాను కదా, సో టోటల్ మనకు బూట్ స్ట్రాప్లో 12 కాలమ్స్ డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ ఇక్కడ డివిజన్ డాట్ క్లాస్ కాలం LG9లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకు నీ ప్రోడక్ట్ డిస్ప్లే చేయాలి కదా, సో ప్రోడక్ట్స్ కోసం నేను ఏం చేస్తున్నా సేమ్ థింగ్ ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఈ డివిజన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివిజన్ క్రియేట్ చేస్తాం. సో డివిజన్ లిస్ట్ గ్రూప్, ఫస్ట్ డివిజన్ క్రియేట్ చేస్తాం, తర్వాత క్లాసెస్ లోడ్ చేస్తాం. ఓకే, సో క్లాస్ ఈక్వల్స్ లిస్ట్ గ్రూప్ ఒక ఉంటుంది, లిస్ట్ గ్రూప్. ఓకే, ఏదైనా ఫిల్లింగ్ చేంజ్ ఉంటే మనం చెక్ చేద్దాం. ఓకే, దీనికి మోడల్ కూడా అప్లై చేస్తున్నాం, దీనికి షాడో కూడా అప్లై చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ లిస్ట్ గ్రూప్స్లో నేను ఒక హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ హైపర్ లింక్ రెఫరెన్స్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, అండ్ ఈ హైపర్ లింక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే బెటర్ ఒక కాపీ పేస్ట్ చేసేస్తాను లిస్ట్ అన్ని, సో ఈజీగా అయిపోతుంది ఎందుకంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది. మళ్ళీ బూస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ అప్లై చేసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే సింపుల్గా మనకు ఇక్కడ లిస్ట్ ఉంటుంది, డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు లిస్ట్.
ఓకే. సో లిస్ట్ గ్రూప్ వచ్చేసింది. సో ఇట్లాంటి మనకు లిస్ట్ కావాలి. సో దానికోసం ఇవి లిస్ట్ గ్రూప్. ఓకే. అండ్ అన్ని క్లాస్లో మనకు లిస్ట్ ఐటమ్స్ మనం అప్లై చేసుకోవాలి. సో డైరెక్ట్ మనం లిస్ట్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. డివిజన్ ఒకవేళ మనం డివిజన్ క్రియేట్ చేస్తే ఈ డివిజన్ క్లాసెస్ ఇక్కడ మనం కాల్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ సింపుల్గా కాల్ చేసేసిన ఒకసారి చేద్దాం అవుట్పుట్ ఎట్లా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేస్తున్నాం. ఓకే. ఆల్ ప్రొడక్ట్స్ ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది, నాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ ప్రొడక్ట్స్ తర్వాత నాకు ఇంకొకటి ఇక్కడ ఒక లూప్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ జే ఇన్ కేటగిరీస్. ఓకే. జే ఏముంది, రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఉంది. ఇదంతా ఏం కాంప్లెక్స్ ఏం లేదు. ఓకే. సేమ్ ఇది ఇక్కడ మనం ప్రొడక్ట్స్ ఎట్లా లోడ్ చేసినా సేమ్ ఇట్లానే మనం కేటగిరీస్ లోడ్ చేస్తున్నాం. సో కేటగిరీస్ కోసం కూడా సేమ్ మనం ఒక హైపర్ లింక్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏదైనా ఇక్కడ క్లిక్ చేస్తే అదే పర్టికులర్ కేటగిరీ మనం డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ కేటగిరీ కోసం జే డాట్ నేమ్ డిస్ప్లే చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రీఫ్రెష్ చేద్దాం. సో అన్ని మనకు ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఆల్ ప్రొడక్ట్స్, మొబైల్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అన్నీ వస్తున్నాయి. ఒకవేళ మనకు గ్యాప్ కావాలంటే మనం మార్జిన్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోలో మనకు గ్యాప్ కావాలి. సో రో కోసం నేను ఒక మార్జిన్ టాప్ ఒక 3 పాయింట్స్ గ్యాప్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈ అన్ని ప్రోడక్ట్స్ మధ్యలో మనకు గ్యాప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ ఉంది కదా, సో ఇక్కడనే ఒక మార్జిన్ బాటమ్ 3 పాయింట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఇవి ఎక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఓకే. మొత్తం డివిజన్కి అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ లిస్ట్ ఐటమ్స్లో క్రియేట్ చేస్తాను. ఓకే. సో మార్జిన్ బాటమ్, ఇక్కడ కూడా మార్జిన్ బాటమ్. ఓకే. సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయితే లేదు. నెక్స్ట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం, తర్వాత గ్యాప్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. అండ్ ఓకే. సో ఇక్కడ మనం ఏదైనా రో క్రియేట్ చేసిన కదా, సో ఈ పర్టికులర్ రో సెక్షన్ ఇవన్నీ. ఓకే. సో డివిజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది, ఇది 30 నుంచి స్టార్ట్ అయ్యి 55. ఓకే. సో ఈ పర్టికులర్ డివిజన్ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఓకే. సో కాపీ చేసిన తర్వాత ఇవి నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. మన కాలం ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం కదా, సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకు అన్ని కాలమ్స్ ఇక్కడ డిస్ప్లే ఉంది. కానీ ఇక్కడ మనకు ఎక్కువ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ మార్జిన్ క్రియేట్ చేసినాం కదా, సో అందుకోసం ఇది ఎక్కువ గ్యాప్ వస్తుంది మనకు. ఓకే. సో ఈ మార్జిన్ ఉంది కదా, సో ఇవి డిలీట్ చేసేస్తాను. సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఈక్వల్ వచ్చేసినాయి. ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కూడా ఉంది మనకు. ఓకే. సో దట్స్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి ఫిల్టర్ ఎట్లా చేయాలి, ఏదైనా పర్టికులర్ ల్యాప్టాప్ క్లిక్ చేస్తే ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు గ్యాప్స్ కూడా మనకు డిస్ప్లే కావాలి. ఓకే. సో ఇక్కడ గ్యాప్ వస్తలేదు, ఇవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి కొంచెం చేంజెస్ కూడా చేస్తాం. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.